బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోడ్డు మీద పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని మాజీ హోంగార్డ్ వీరాంజనేయులు ఎల్పీ స్టేడియం వద్ద టవర్ ఎక్కి నిరసన తెలిపారు. హైదరాబాద్ లో పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించిన ఆంజనేయులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా విధులు నిర్వహించారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోంగార్డులను అన్యాయంగా తొలగించారని నిరసన తెలిపారు. ఇక 10 సంవత్సరాలు విధులు నిర్వహించామని వాపోయాడు. అప్పట్లో అన్ని డిపార్ట్మెంట్లలో విధులు నిర్వహించామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని అప్పటి ప్రభుత్వం మాపై కక్షగట్టి విధుల నుండి తొలగించారన్నారు. మాకందరికీ గుర్తింపుగా సర్టిఫికేట్లు, బ్యాంక్ అకౌంట్లు, హెల్త్ కార్డులు ఉన్నాయని తెలిపారు. అధికారంలోకి రాగానే తమను విధుల్లోకి తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు అసెంబ్లీలో చర్చించి తొలగించిన 250 మంది హోంగార్డులను విధుల్లోకి తీసుకుని తమను ఆదుకోవాలని ఆంజనేయులు డిమాండ్ చేశాడు. రోడ్డు మీద పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని మాజీ హోంగార్డ్ వీరాంజనేయులు ఎల్పీ స్టేడియం వద్ద టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. హైదరాబాద్ లో పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించిన ఆంజనేయులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా విధులు నిర్వహించాడు. ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోంగార్డులను అన్యాయంగా తొలగించారని నిరసన తెలిపారు. 10 సంవత్సరాలు విధులు నిర్వహించామని వాపోయాడు. అప్పట్లో అన్ని డిపార్ట్మెంట్లలో విధులు నిర్వహించామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని అప్పటి ప్రభుత్వం మాపై కక్షగట్టి విధుల నుండి తొలగించారన్నారు. మాకందరికీ గుర్తింపుగా సర్టిఫికేట్లు, బ్యాంక్ అకౌంట్లు, హెల్త్ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఇక అధికారంలోకి రాగానే తమను విధుల్లోకి తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు అసెంబ్లీలో చర్చించి తొలగించిన 250 మంది హోంగార్డులను విధుల్లోకి తీసుకుని తమను ఆదుకోవాలని ఆంజనేయులు డిమాండ్ చేశాడు.